హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఆల్రెడీ తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుంటాం అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసమైతే ఒక అరకప్పు వరకు కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని కుదిరితే సోక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇలా డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో తీసుకొని మనకి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పును ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. నార్మల్గా ఎప్పుడు పప్పు చారు చేసినా కూడా పప్పు ఇలా మనకి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు నానబెట్టుకున్న చింతపండుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మన పులుపుని బట్టి చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం పులుపు వేసాను. కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ముందు కోసి పెట్టుకున్న మునక్కాడలు, సొరకాయ, ఆనియన్స్ ఎప్పుడైనా పప్పుచారులో కొంచెం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర కుదిరితే సాంబార్ ఆనియన్స్ అని దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా మనకు బాగా మరిగించుకోవాలి. వాటర్లో మనకి ఇలా మునక్కాడలు, ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి. మినిమం ఒక 20 to 25 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. పప్పుచారుని ఎంత మరిగించుకుంటే అంత టేస్టీ అనేది ఉంటుంది. చూసారు కదా, పప్పుచారు బాగా మరిగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకో చిన్న ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీనికైతే మనం పోపు పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, హింగ్, వెల్లుల్లి కచ్చాపచ్చి దంచైనా వేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మంచిగా పోపు అయిన తర్వాత ముందు మరుగుతున్న పప్పుచారులోకి ఈ పోపును వేసుకుంటే సరిపోతుంది. పోపు వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎక్స్ట్రాగా ఎలాంటి పొడిలు, సాంబార్ పొడిలు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మరుగుతున్నప్పుడు లాస్ట్లోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా గుప్పడి వేసుకోవాలి. మనం పోపులో కంటే ఇలా డైరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సాంబారు మెయిన్గా మనకి ఇడ్లీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా మనం ఇక్కడ వెజిటేబుల్స్ని ఎక్కడ ఫ్రై చేయట్లేము. ఎక్కువ వరకు పప్పులో ఉడికిపోతుంది కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఈ పప్పుచారులో మనము ఎక్కువ వరకు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాము. లేదు అంటే ఆ ప్లేస్లో కూడా మనం నెయ్యితో పోపు చేసుకోవచ్చు. చూసారు కదా, పప్పుచారులో ఇది మెయిన్ పార్ట్. బాగా మరుగుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వాటర్ ఫస్ట్ ఎక్కువగా తీసుకున్నాం కదా, ఇప్పుడు అందుకే ఈ కన్సిస్టెన్సీ ఉంటే ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్లోకి నచ్చితే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. అలాగే నా ఛానల్ మెయిన్ ఇంటెన్షన్ అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోటే హెల్తీగా, టేస్టీగా, పిల్లలు కూడా నచ్చేలా ఎలా చేయాలనేదే మెయిన్ నా ఇంటెన్షన్. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.